ఈరోజు నేను ఇన్స్టంట్గా అప్పటికప్పుడు చేసుకునే హెల్దీ బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చాను. ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఈజీగా అప్పటికంటే మన దగ్గర ఏ బ్రేక్ఫాస్ట్ లేనప్పుడు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. మీల్ మేకర్తో గుంత పొంగనాలు చేసుకుంటే మీకే అర్థమవుతుంది ఎంత బాగుంటుందో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. మీల్ మేకర్తో గుంత పొంగనాలు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేసుంటే ట్రై చేశామని, చేయని వాళ్ళు చేయలేదని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అంతకన్నా ముందుగా నా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు ప్రోటీన్ రిచ్ ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ గుంత పొంగనాలు ఎలా చేయాలో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ ఉప్మా రవ్వ వేసుకోవాలి. దాంట్లో 3/4 కప్ పెరుగు వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. కావాల్సిన వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగ బాగా మిక్స్ చేసుకుని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. ఈ నీళ్ళని మరగనివ్వాలి. మరుగుతున్న ఈ నీళ్ళలో ఈ మీల్ మేకర్ వేసుకోవాలి. వీటిని ఒక్క నిమిషం ఉడకనివ్వాలి. ఎక్కువసేపు ఉడకనివ్వద్దు. జస్ట్ 1 మినిట్ ఉడికించుకోవాలి. 1 నిమిషం ఉడికిన తర్వాత ఈ నీళ్ళని వార్చేసుకోవాలి. ఒక జాలి గిన్నెలో వార్చేసుకోవాలి. తర్వాత పైనుండి కొన్ని వాటర్ పోసుకుందాము. ఇప్పుడు వీటిని నీళ్లు పిండేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇందులోంచి మొత్తం నీళ్లు పిండేసేయాలి. ఇలా నీళ్లు పిండేసి మిక్సీ జార్లో వేసుకుందాము. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న రవ్వ చూద్దాము. ఇదిగోండి, కొంచెం గట్టి పడింది కదా, కొన్ని వాటర్ పోసుకొని కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఒక క్యారెట్ని తురిమి వేసుకోవాలి. సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు వేసుకుంటున్నాను. ఒక 1 ఇంచ్ అల్లం ముక్క సన్నగా తరిగి వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు, కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీరని తరిగి వేసుకోవాలి. సాల్ట్ సరి చూసుకోండి, కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ పచ్చిమిర్చి లేకపోతే చిల్లీ ఫ్లేక్స్ లాంటివి కూడా వేసుకోవచ్చు. పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు. ఏదైనా వేసుకోవచ్చు అండి మన టేస్ట్ని బట్టి. చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. మనం ఉప్మా రవ్వతో చేసుకుంటున్నాము. సోయా చంక్స్ కదా, చాలా హెల్దీ, ఇన్స్టంట్గా అప్పటికప్పుడు చేసుకునే గుంత పొంగనాలు అనమాట ఇవి. దీంట్లో చిటికెడు సోడా వేసుకుందాము. సోడా వేసుకొని కలుపుకొని గుంత పొంగనాలు వేసుకోవడమే. ఇంకా చాలా బాగుంటాయండి. మనకి ఇష్టమైన చట్నీతో తింటే మాత్రం సూపర్ ఉంటుంది. కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు గుంత పొంగనాలు వేసుకుందాము. గుంత పొంగనాల ప్యాన్ తీసుకొని వేడి చేసుకోవాలి. దాంట్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ దీంట్లో వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత తిరిగేసుకోవాలి. కావాలనుకుంటే పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. మొత్తం అన్నీ తిరిగేసిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు కాలనివ్వాలి. సిమ్లోనే కాల్చుకోవాలి. బాగా కాలిన తర్వాత తీసేసుకోవాలి. అంతే, చూసారు కదా ఇన్స్టంట్గా అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. Thank you for watching.